అందరం కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే బాలసుబ్రహ్మణ్యం గారు తెలంగాణ ఆత్మగౌరవ గీతమైనటువంటి జయ జయ తెలంగాణ పాటని నేను పాడను అని చెప్పేసి ఆయన వ్యతిరేకించిండు. మరి ఇటీవల కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు అందశ్రీ గారు చనిపోతే ఆయన పాడే మోసిర్రు. మరి అందశ్రీ గారు రాసిన పాటనే పాడినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం తీసుకొచ్చేమో రవీంద్ర భారతిలో పెడుతున్నారు. మరి తెలంగాణ వాదులని, తెలంగాణ అమరవీరుల త్యాగాలని ఇది అవమానపరచడం, కించపరచడం అవుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. సో కాబట్టి ప్రభుత్వం దీని మీద మళ్ళీ ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే ఇట్లాగే తెలంగాణ మీద ఆధిపత్యం చేసేటటువంటి విగ్రహాలు గతంలో ట్యాంకు బండ్ మీద పెట్టినప్పుడు ఆ ట్యాంకు బండ్ మీద కూడా మిలియన్ మార్చ్ జరిగినటువంటి విషయం మనందరికీ గుర్తున్నది. ఇవాళ ట్యాంకు బండ్లో తేలుతున్నటువంటి శవాలు మాయి, ఇవాళ ట్యాంకు బండ్ మీద విగ్రహాలు మాత్రం మీవి అని ఆనాడు తెలంగాణ కవులు పెద్ద ఎత్తున నినదించినటువంటి ఒక సందర్భం కూడా ఉన్నది. సో కాబట్టి ఆంధ్ర ఒంటె అనేది 60 ఏళ్ల పాటు తెలంగాణ టెంట్ కింద జొర్రి ఈ తెలంగాణ ప్రజలని, ఆత్మగౌరవాన్ని, తెలంగాణ భాషని, తెలంగాణ సంస్కృతిని అవమానించినటువంటి ఒక చరిత్ర ఉన్నది. మరి గడిచిన 10 ఏళ్ళుగా ఉమ్మడి రాజధానిగా ఉంటే కూడా సప్పుడు చేయకుండా ఉన్నటువంటి ఆంధ్ర పెద్దలు, ఆంధ్ర ప్రముఖులు ఇవాళ మళ్ళొకసారి నిద్రలేసి చాలా పెద్ద మొత్తంలో మరి కుట్రలు చేస్తూ అక్కడి విగ్రహాలను తెచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టదలుచుకుంటే కొత్తగా కట్టినటువంటి ఆంధ్ర సచివాలయంలో పెట్టాలి, లేదా వైజాగ్లో పెట్టాలి, లేదా బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టినటువంటి నెల్లూరులో పెట్టాలి. అంతకంటే ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నైలో ఉంది కాబట్టి మద్రాసులో పెట్టాలి, అక్కడ ఉండాలి తప్ప ఇక్కడే తీసుకొచ్చి పెట్టాలి అనేటటువంటి ఉద్దేశం చాలా దుర్మార్గమైంది. ఇప్పటికే ఇక్కడ ఘంటసాల గారి విగ్రహం కూడా ఉన్నది. మరి ఘంటసాల కానీ బాలసుబ్రహ్మణ్యం కానీ తెలంగాణ విముక్తి కోసం ఏం పాట పాడిందో మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ కోసం వాళ్ళు పాడింది ఏం లేదు. వాళ్ళు జస్ట్ ప్రొఫెషనల్ సింగర్లు మాత్రమే, డబ్బులు తీసుకొని పాటలు పాడినటువంటి కళాకారులు. మరి అట్లాంటి డబ్బులు తీసుకొని పాటలు పాడిన కళాకారుల విగ్రహాలు ఇక్కడ పెడితే మరి ఒక ఉద్యమం చేసి ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కళాకారుల యొక్క తెలంగాణ కళాకారుల సంఖ్య చాలా పెద్దగా ఉన్నది. ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి విగ్రహం పెట్టలేదు, గూడాంజన్న విగ్రహం పెట్టలేదు, లేదా అంతకుముందు బండి యాదగిరి ఉన్నాడు, దాశరథి ఉన్నాడు, కాలోజీ ఉన్నారు, అనేక మంది బహుజన బిడ్డలు, పోరాట యోధులు, సమ్మక్క సారక్క ఉన్నారు, ఆ చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, సర్దార్ సర్వాయి పాపన్న ఉన్నాడు, ఇట్లాంటి పండుగల సాయన్న ఉన్నాడు. ఇంతమంది విగ్రహాలు ఇక్కడ పెట్టకుండానే కేవలం ఆంధ్ర ప్రముఖుల విగ్రహాలు తెచ్చి ఇక్కడ పెట్టడం అనేది చాలా విడ్డూరమైనటువంటి విషయం. మరి ఆంధ్ర వాళ్ళ సానుభూతి కోసం పెడుతున్నట్ట, లేకుంటే ఆంధ్ర వాళ్ళ ఓట్ల కోసం పెడుతున్నట్ట అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ ప్రజల యొక్క ఆ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటటువంటి పని ఎట్టి క్వశ్చన్లా చేయకూడదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి తెలంగాణ కళాకారుల యొక్క విగ్రహాలు పెట్టిన తర్వాత మాత్రమే మిగతా వాళ్ళ గురించి ఆలోచించాలి. ముఖ్యంగా ట్యాంకు బండ్ మీద ఉన్నటువంటి ఆంధ్ర విగ్రహాలను కూడా ఆంధ్రకు తరలించి గౌరవించాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడము అంటే తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి అమరవీరులని అవమానించడమే అవుతుంది తప్ప ఇంకోటి కాదు అనేటటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి దీని మీద ప్రభుత్వం మళ్ళొకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఒక సలహా మండలి సభ్యుడిగా నేను సలహా ఇస్తా ఉన్నా. జై తెలంగాణ. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.